తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ రోజు నుంచి రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ 2 రోజుల ముందు నుంచి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా రానున్న 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు కానీ, హైడ్రా కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళంతా కూడా ప్రజలకు సూచనలు అయితే చేయడం జరిగింది. అనవసరంగా బయటికి రావద్దని, ప్రజలకి పనులు ఉంటేనే బయటికి రావాలని. దీంతో పాటుగానే సైబరాబాద్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి సూచించడం కూడా జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ జారీ అయ్యేసరికి చాలా కంపెనీలు అయితే దీన్ని కన్సిడర్ చేయలేకపోయాయి. దానివల్ల హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే ఈ రకంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ములుగు, ఆసిఫాబాద్ వీటితో పాటుగా ఉత్తర తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి 2 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మూసీ నది కానీ, ఈసీ నది కానీ అవి కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. సో నాణాలు పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేయాలని, బయటకు వచ్చిన వారు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అధికారులు, హైడ్రా దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి, హైదరాబాద్.